ఇక ఇన్సిడెంట్ వివరాల్లోకి వెళ్తే ఉదయం 10:30 నుంచి 11 గంటల మధ్య ఇన్సిడెంట్ జరిగింది. ఒక పెళ్లి కార్యక్రమంలో పాల్గొని మనం ఇందాకే కొన్ని ఫోటోలు చూసాం. నారాయణ రెడ్డి గారు పాల్గొన్న చివరి వివాహ వేడుకలో ఆయన చివరి క్షణాలు మనం కూడా కొద్దిసేపటి క్రితం విజువల్స్లో చూసాం. ఆ తర్వాత నేరుగా ఒక ఫార్చ్యూనర్ వెహికల్, యాక్చువల్గా ఆయన వెనుక మంది మార్పులో ఉంటారు, కానీ ఈసారి పక్కనే కదా అని ఒక రకమైన అభిప్రాయంతో కావచ్చు, దూరంతో కావచ్చు, కేవలం 4 నుంచి 5 మాత్రమే ఆయన వెహికల్లో ఉన్నారు. ముందుగా అక్కడి నుంచి అంటే చెరుకులపాడు గ్రామానికి 12 కిలోమీటర్ల ముందు, అంటే ఇంకో 12 కిలోమీటర్ల దూరంలో చెరుకులపాడు గ్రామం వస్తుందనగా ఈ అటాక్ జరిగింది. కృష్ణగిరి వద్ద వెల్దుర్తి మండలం కృష్ణగిరి వెంకటాపురం సమీపంలో ఈ అటాక్ జరిగింది. 3 ట్రాక్టర్లతో మొదట అడ్డుకోవటం జరిగింది. ఒక ట్రాక్టర్తో అడ్డుకోవటం, ఇంకో ట్రాక్టర్తో ఈ ఫార్చ్యూనర్ వెహికల్ని ఢీకొట్టడం జరిగింది. నేరుగా దీంతో ఫార్చ్యూనర్ వెహికల్ పక్కకి రావటం జరిగింది. పక్కకి రాగానే నేరుగా అటాక్ చేశారు. ఇద్దరు డ్రైవర్ని బెదిరింపులకి గురి చేశారు. బెదిరింపులకు గురి కాగానే అతను అక్కడి నుంచి పారిపోయాడు. మరొక వ్యక్తి కూడా పారిపోవడం జరిగింది. అయితే నారాయణ రెడ్డిని కాపాడేందుకు ఆయన అనుచరుడు సాంబశివారెడ్డి నేరుగా సాంబశివుడు ఎదురు తిరగటం జరిగింది. అయితే నేరుగా అతనిపై దాడి చేసి అతని చెయ్యిని కూడా విపరీతంగా నరికారు. తర్వాత అతని ప్రాణాలు కోల్పోయేదాకా విచక్షణ రహితంగా అతనిపై దాడి చేయడం జరిగింది. తర్వాత నారాయణ రెడ్డిని టార్గెట్ చేసి నేరుగా విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. తర్వాత అతని తలని చిత్రం చేసేలాగా ఈ దాడికి పాల్పడిన విజువల్స్ చాలా స్పష్టంగా చూస్తున్నాం.